ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో సంక్షేమ భవనం నిర్మించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పట్టణంలోని ఆర్ఎన్పి అతిథి గృహం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ వరకు కొనసాగనుంది. ఇక అందుకు ముందు అమరవీరుల స్తూపం వద్ద ఉద్యమకారులు, వారి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇక తెలంగాణ కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలు మరవలేనివని, కానీ నాటి ప్రభుత్వం వారిని గుర్తించకుండా తీరని అన్యాయం చేసిందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం అన్నారు. ఇక అదేవిధంగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ ఈ రోజు మా పాదయాత్రకు మద్దతుగా వచ్చిన అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. నాడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతుందని తెలిసినా కూడా ఇక్కడ జరుగుతున్న విద్యార్థుల ఆత్మ బలిదానాలను చూసి చలించిన సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ ప్రత్యేక బిల్లు పెట్టి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మన కేసీఆర్ సార్ గారు అమ్మాని పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం అని అక్కడ సోనియా గాంధీ గారిని ఇక్కడ ఉద్యమకారులందరినీ కట్టేట ఉంచిన బాపత మన కేసీఆర్ సార్ గారిని. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఏ ఉద్యమకారుని పట్టించుకున్న పాపాలు ఇవ్వలేదు. మన ఉద్యమాన్ని, మన అవేర్నెస్ ను మనం పబ్లిక్ ఏదైతే చేసినామో దాన్ని ఓటుగా మార్చుకున్నాడు. కమిషన్ వేసి ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు టెంట్ కింద కూర్చున్నారు, ఎవరు డబ్బు కొట్టిరు, ఎవరు పాటలు పాడిరు, ఎవరు దర్యాలు చేసిరు, ఎవరు జైలుకున్నారు, ఎవరు దెబ్బలు తిన్నారు అనే దాని మీద పూర్తిగా డాటా తెప్పించుకొని మా ఉద్యమకారులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం కల్పించాలి. సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు ఓటు లేకున్నా కూడా మళ్ళీ ఉద్యమకారుల పట్ల చిత్తశుద్ధితో వాళ్ళు ఉద్యమకారులకు హామీలు ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా కేసీఆర్ గారు మన విషయాల గురించి పట్టించుకోకపోవడం కూడా చాలా దారుణమైన అంశం. ఈ 2 అంశాలను పబ్లిక్ లో తీసుకుపోవడానికి, అదేవిధంగా ఏదైనా మన రేవంత్ అన్న ఏం చేయాలనుకున్నా ఫస్ట్ అమరవీరులకు, తర్వాత ఉద్యమకారులు